ఆ రోజు నిండు సభలో భువనేశ్వరి గారిని మీ వాళ్ళ చేత మాట్లాడించిన మాటలు సభ్య సమాజం ముక్కును వేలేసుకుంది, వినలేక చెవులు మూసుకుంది. కొన్ని లక్షల మంది ఏంటి దారుణం, ఏంటి అన్యాయం, ఇంత నీచంగా ఇంత బరి తెగించాలా? అధికారం ఉన్నంత మాత్రాన, పదం ఉన్నంత మాత్రాన అది ఎవ్వరు చేసినా తప్పే. నేను మళ్ళీ చెప్తున్నాను, భువనేశ్వరి గారిని అన్నా తప్పే, రోజా గారిని అన్నా తప్పే. రోజా గారిని కూడా గతంలో చాలా మాటలు మాట్లాడారు, అప్పుడు ఖండించాం మేము యాజ్ ఎ జర్నలిస్ట్గా. మాకెవరో చుట్టాలు ఏం లేరు ఇక్కడ. ఎవరిని మా భుజాల మీద మోయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ముక్కుసూటిగానే ముందుకు సాగుతాం. ఎవరు బహర్బాణీలు మాకు అవసరం లేదు. ఈరోజు రోజా గారి ఉన్నట్టుగానే చెప్తాం, రేపు ఇంకొకరు చేస్తే అదే చెప్తాం. ఎందుకంటే ఒక టాప్ హీరోయిన్, ఒక రాష్ట్ర మంత్రి, మీకు ఈరోజు పట్టిన దుస్థితి కదా ఈ మాటలు మాట్లాడుకోవడానికి, ఈ ప్రస్తావన తీసుకురావడానికి మీరిచ్చిన అవకాశం కదా. విడుదల రజనీ గారు ఉన్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, మీ సభలో లేరేంటి? మరి ఒక రోజా గారి గురించి ఎందుకు ప్రస్తావన? మీ మీదే ఎందుకు కేసులు? మీ మీదే ఎందుకు వీడియోలు వస్తున్నాయి? మిమ్మల్నే ఎందుకు టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది? ఒకవేళ టార్గెట్ చేశారని అయితే నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఎందుకు చేయాల్సి వస్తున్నది? ఎవరు లేరా, మహిళలు లేరా రాజకీయాల్లో? మీ నోటి తత్వం, మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడడం ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నది. ఆ బై బీపీ ఇలాంటి మాటలే కదా. ఆ వెటకారపు మాటలు ఎందుకండి? పాలసీల మీద మాట్లాడండి, ఎవరు మాట్లాడినా దాని మీద ప్రస్తావించండి, చక్కగా ఉంటుంది, ఉపయోగపడుతుంది రాష్ట్రానికి. అందుకనే కదా మీకు అధికారం ఇచ్చింది, 151 సీట్లు ఇచ్చింది. ఎందుకు? ఇప్పుడు మీరు అందరూ కలిసి ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేశారు. ఈరోజు మాట్లాడలేని దుస్థితికి తీసుకొచ్చారు. మళ్ళీ దీన్ని అంతా బిల్డ్ చేసుకుని వెళ్ళాలి అంటే 2029లో ఎలా ఉంటుందో. ఎందుకంటే మీరందరూ ఎక్కడికక్కడ గప్చుప్ అయిపోయింది కదా, పార్టీలు కూడా మారిపోతున్నారట కదా. వస్తున్న వార్తలు ఏ పార్టీలోకి వెళ్తారో, ఏ జెండా మోస్తున్నారో అవన్నీ కూడా కథలుగా వస్తున్నాయి. ఎందుకంటే నగరంలో మీరు ఇల్లు ఖాళీ చేసేసారని టాకు, ఏవో ముఖ్యమైన ఆధారాలు ఉన్న వాటిలన్నింటినీ కూడా కనుమరుగు చేశారట. అయినా ఏసీబీ సిఐడి అయితే వదలదు. ఈ డైరెక్ట్ కదా ఇవి 100 కోట్లు ఇదన్నది అర్ధవాంధ్రాలో అవన్నీ జరిగితే ఖచ్చితంగా ఆ బైరెడ్డి మీద మీ మీద ఆల్రెడీ మొత్తం చిట్టా లాగేశారు. ఇదిగో అదిగో అరెస్ట్ అన్న టైంలో. మరి ఈ టైంలో మీరు చెన్నై వెళ్ళి తమిళనాడు రాజకీయాల్లో, ఎందుకంటే మీరు హీరోయిన్ కాబట్టి అక్కడ కూడా సుపరిచితులే, వెళ్ళడంలో తప్పు లేదు. కానీ అక్కడ మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను అది కూడా చెప్తాను. ఇంకా మరికొన్ని బయటలు ఉన్నాయి, ప్లే చేయండి అమ్మా. రైడ్ చేస్తే 200కి పైగా సీడీలు దొరికాయి అధ్యక్ష. వడ్డీకి రుణం తీసుకుంటే అలాంటి వాళ్ళని భయపెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని వ్యభిచార కూపంలోకి దించి ఆ వీడియోలు తీసి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాయని వాళ్ళ సిపి గారు ఎంక్వైరీలోనే బయటపడితే దాంట్లో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎమ్మెల్సీలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి దాని మీద వాయిదా తీర్మానం నా పేర్ల మీద ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మొదటి రోజు దాని మీద ఏదో ఒక గొడవ చేసి పక్కకి పంపించారు అధ్యక్ష. రెండో రోజు సడన్ గా అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలని చూశారు అధ్యక్ష. కానీ అంబేద్కర్ గారు కూడా గౌరవించరు. ఒక ఆడదానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా దాని మీద డిస్కస్ చేయాలి అని చెప్పి మేమందరం కూడా నిలబడితే ఆ రోజు ఈనాడు పేపర్లో వచ్చింది అధ్యక్ష, కాల్ మనీ అనే దాన్ని షార్ట్ కట్ గా కామాని, అది ఆ పేపర్ కటింగ్ కూడా నేను కోర్టుకి సబ్మిట్ చేశాను అధ్యక్ష. దాన్ని బట్టి కామసీఎం అన్నానని నన్ను 1 year అసలు అసెంబ్లీ రూల్స్ లేదు అధ్యక్ష, రూల్స్ కి విరుద్ధంగా నన్ను సస్పెండ్ చేశారు. సో పవన్ కళ్యాణ్ అనే అతను ప్యాకేజీలకి తప్ప పాలిటిక్స్ కి పనికి రాడు అనేది స్పష్టంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రజలకు అర్థమైంది. ఇక ఈయనకి డిపాజిట్లు వచ్చేది కూడా కష్టమే. ఈయన కులం గురించి అరిసినా లేకపోతే చెప్పు చూపించినా
లేదా కార్ల మీద ర్యాష్గా వచ్చినా ఇక ప్రజలు రెడీగా ఉన్నారు ఆయనకి బుద్ధి చెప్పడానికి. ప్రజలు అందరి చేత మళ్ళీ మళ్ళీ శభాష్ అనిపించుకుంటారు. కాబట్టి 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా రెడీగా ఉన్నారు. అది తెలుసుకొని వాళ్ళు దగ్గర పెట్టుకోమని ప్రతిపక్షాలకు చెప్తున్నారు. నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన యదవులందరికీ ఈరోజు తెలిసిందా నేను గోల్డెన్ లెగ్. ఖచ్చితంగా నా ఉసురు చంద్రబాబు నాయుడికి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లో అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 year సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. నేను గెలిస్తే జగన్మోహన్ విధి ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. 72 సంవత్సరాల వయసులో ఎన్టీఆర్ని ఎంత ఏడిపించావో గుర్తుందా? 71 సంవత్సరం 7 నెలలకే నువ్వు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అందుకే అంటారు మనం ఏం చేస్తే అది తిరిగి మనకు వస్తుందని. రోజా బ్లూ ఫిల్మ్స్ లో యాక్ట్ చేసిందని సీడీలు చూపించిన విషయం మర్చిపోయావా? చంద్రబాబు నాయుడు ఈ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. విధి నీతిమాల రాజకీయాలు చేస్తూ పనికి మాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. పనికి మాలిన ట్వీట్లు, అబద్ధాల ట్వీట్లు చేస్తున్నారు అంటే దేంతో కొట్టాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఎందుకంటే పర్మిషన్ తీసుకొని అక్కడ డ్రోన్ షాట్ల కోసం జనాల్ని వదిలి 10,000 మందికి పర్మిషన్ తీసుకొని 30,000 మందికి టోకన్లు ఇచ్చి 1000 మందికి సరుకులు పంపిణీ చేస్తే తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోక ఎవరు చనిపోతారు చెప్పండి? నీతిమాల రాజకీయాలు చేస్తూ పనికి మాలిన ట్వీట్లు చేస్తున్నాడు లోకేష్. పనికి మాలిన ట్వీట్లు, అబద్ధాల ట్వీట్. ఓకే, రైట్. ఇది రోజా గారు మాట్లాడుతున్న మాటలు. చంద్రబాబు నాయుడు గారిని కామ సీఎం, కాల్మని ఇప్పుడు కేసులు అయినాయి, చాలామంది అరెస్టులు అయ్యారు, చాలా ఇబ్బందికర పరిస్థితి. దాని మీద ఫైట్ చేయడంలో తప్పులేదు. కానీ నోరు జారడంలో ప్రాబ్లం అంతా ఎక్కడొచ్చిందంటే ఈవిడికి ఒక సీఎంను పట్టుకుంటే కామ సీఎం అని ఒకరంటారు. ఎవరన్నా తప్పే, జగన్మోహన్ రెడ్డి కానీ అప్పుడు సైకో సీఎం అన్నారు, అది ఖండించాం. సైకో సీఎంలు ఏంటి, కామ సీఎంలు ఏంటి, ఏమి ఇద్దాం అనుకుంటున్నారు మెసేజ్లు మీరు? కోట్లాది మంది మీకు ఓటేసి ఒక ముఖ్యమంత్రి స్థానాన్ని, ఆ కుర్చీని మిమ్మల్ని నమ్మి అప్పచెప్తే రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు సాగాలి. అలాంటి టీముని మీరు ఎంచుకోవాలి, ఒక మంచి టీంని. ఒక్కరి వల్ల ఏదీ కాదు. ఏమవుతుంది ఒకరి వల్ల? కోట్లాది మంది ఆరాధించే క్రికెట్ మ్యాచ్లో కూడా ఒకరి వల్ల అవ్వదు. ఎప్పుడో ఏదో ఒకరు చెలరేగిపోయి ఆడతారేమో, కానీ టీం మొత్తం ఉండాలి కదా. ఫీల్డింగ్ ఒకరే కాస్తారా? వాళ్ళే బౌలింగ్ చేస్తారా? అతనే కీపింగ్ చేసుకుంటాడా? కాదు కదా. ఒక టీం ఉండాలి కదా. సమిష్టిగా టీం ముందుకెళ్తేనే కదా బాగుంటుంది. పాలన అంతే. 5,000 కలిస్తేనే కదా పిడికిలు అవుతుంది. 5,000 కలిస్తేనే కదా మనం 4 ముద్దలు నోట్లోకి వెళ్తాయి. మనం బతకాలి అంటే ఆధారం. ఇదేమీ లేదు, ఒకటే ఉన్నదో, లేకపోతే ఈ 2 ఉన్నదో, లేకపోతే ఇదే ఉన్నది అంటే ఏం వెళ్తుంది? సో అలాగే రాజకీయాల్లో కూడా మంచి టీంని పెట్టుకోవాలి. ఆటలో కూడా ఎవరు తప్పు చేసినా ఆ ఎఫెక్ట్ టీం మీద పడుతుంది, దాని ఓటమికి కారణం. ఇది కూడా అంతే. అందరూ చక్కగా మంచి ప్లాన్తో ముందుకు సాగితే ఏదన్నా సక్సెస్. కానీ ఆ పరిస్థితి కనిపించలేదు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విడిగా చెలరేగిపోయారు. దానికి నిదర్శనమే కామ సీఎం అట. ఇంకా పవన్ కళ్యాణ్ తోటి మరి ఈవిడికి ఏంటి ప్రాబ్లం అర్థం కాదు. కానీ మొదటి నుంచి అదే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఏ జగన్ అంటాడేమో నా కోపమేమో, మా సీఎంని అంటావా లేకపోతే మా అధ్యక్షుడిని అంటావా అని. సో ఆయన ఎంత అంటే ఈవిడ ఎంత తిట్టిది. గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చుకున్నారు స్ట్రైట్గా చెప్పాలంటే. లేకపోతే ఈరోజు ఇంత దారుణమైన ఓటమి ఉండదు కదా. ప్యాకేజీ స్టార్, డిపాజిట్లు రావు, మాట్లాడితే ప్యాకేజీ స్టార్. ప్రజలు నమ్మలేదు అది.
ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు ఆయన ప్యాకేజీ స్టార్ అని. మీరు ఎంత పబ్లిసిటీ చేసిన దాన్ని, ఎంత అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నించిన పొత్తు మీద కానీ దీని మీద కానీ ప్రజలు నమ్మలేదంటే అర్థం ఏంటి? అది జరగలేదు అని.